నెక్స్ట్ అండి, రాయి దాడిలో వేడని మిస్టరీ, దుర్గారావు ఏమయ్యారు? దుర్గారావు ఎక్కడ? దుర్గారావు 6 రోజులు, ఇవాళ 7వ రోజు అయింది కేసు జరిగి. దుర్గారావుని తీసుకుపోయారు పోలీసులు. తీసుకుపోయి ఇప్పుడు అసలు ఎక్కడున్నారు? పోలీస్ కస్టడీలో అసలు ఇన్ని రోజులు పెట్టుకుంటారండి ఒక వ్యక్తిని? అతని బోండా ఉమామేశ్వరరావు ఏమంటాడంటే, అతను చిత్రహింసలు పెడుతున్నారు, మా పేర్లు చెప్పని చెప్పని అతన్ని దారుణంగా హింసిస్తున్నారు, అసలు ఉంచారా లేకపోతే ఎన్కౌంటర్ చేశారా, అసలు ఏం చేశారు దుర్గారావుని అని చెప్పని ప్రశ్నిస్తున్నాడు. అంటే దుర్గారావుకి సంబంధించినటువంటి దాంట్లో సతీష్ని పెట్టి జైలుకి రిమాండ్ చేశారు. దుర్గారావుని కావాలని చెప్పని ఇరికిచ్చేటువంటి ప్రయత్నంలో దాంట్లో బోండా ఉమామేశ్వరరావు పేరు చెప్పించాలని చెప్పని ఇంత అన్యాయంగా ఆ వ్యక్తిని మీరు వడ్డర కాలనీ వాసుల్ని వాళ్ళందరినీ కూడా ఈ రకంగా హింసిస్తున్నారు. అది దుర్మార్గం. కావున మీరు తక్షణం అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, అతన్ని విడిచిపెట్టండి, వడ్డర్లకు అన్యాయం చేయొద్దు, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు, వాళ్ళందరినీ మీరు దారుణంగా హింసిస్తున్నారని చెప్పని కూడా ఈరోజు అదొక పెద్ద వివాదం అవుతుంది. అంటే తనని అన్ని రోజులు నిర్బంధించారంటే పోలీసులు ఊరకూర్చుతారా? అతని తీవ్రంగా ఎంపీ రఘురామకృష్ణరాజు లాంటి కొట్టిన వాళ్ళని దుర్గారావు లాంటి వాళ్ళని కొట్టరా? పాపం అసలు బతికున్నాడా లేదా అనేటువంటి డౌట్లు కూడా వస్తున్నాయి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని తక్షణం తన విషయంలో కూడా రెస్పాండ్ కావాలని చెప్పని అని చెప్పని కోరుతున్నా. ఒకసారి బైట్స్ ఉంటే ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఇవాళ వెల్లంపల్లి సీనుని చీకొడతా ఉన్నారు. ఈ ఊసలవల్లి వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి తిమింగళలాగా కొన్ని కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారా? చీకొడతా ఉన్నారు. ఇవాళ గెలిచే సత్తా లేక, గెలిచే దమ్ము లేక బోండమ్మ గారి పైన తప్పుడు కేసుల్లో పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తారు, పోలీసులు పంపిస్తారు. దీనికి జవాబు చెప్పండి. బోండమ్మ గారి ఏమన్నా చేస్తారండి? క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి. మేము ఎన్నికల కమిషన్ గారికి స్పష్టంగా డే 1 లెటర్ ఇచ్చాం. ఏమని? దీని మీద సమగ్ర విచారణ, సిబిఐ విచారణ చేయండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు. నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి, డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్ కి హెచ్చరిస్తా ఉన్నా, అనవసరంగా గనక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసులు గతే పట్టుద్ది. ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని.